నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మరో కంపెనీ 450 కోట్లతో భారీ ఐటీ పార్క్ నిర్మాణానికి క్యాపిటల్ ల్యాండ్ సిద్ధం. సింగపూర్లో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన. రేపటి నుంచి దావోస్లో తెలంగాణ రైజింగ్ పెట్టుబడుల వేట. కొత్త పథకాలకు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా నిర్ణయిస్తారన్న భట్టి. సాంకేతికతతో ప్రజల ఓటింగ్ శక్తి మరింత పెరిగిందన్న ప్రధాని. నిష్పాక్షికమైన పోలింగ్ ప్రక్రియకు ఈసీ నిబద్ధత చూపిందన్న మోదీ. పంజాబ్ ఖనౌరీ శిబిరంలో ఆమరణ దీక్ష విరమించిన 121 మంది రైతులు. ఫిబ్రవరి 14న చండీగఢ్కు చర్చలకు రావాలని కోరిన కేంద్రం. సైఫ్పై కత్తిదాడి కేసులో బంగ్లాదేశ్కు చెందిన నిందితుడు అరెస్ట్. 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన బాంద్రా కోర్టు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో 450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్లో 3వ రోజు పర్యటిస్తోంది. అందులో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహా రాష్ట్ర బృందం సమావేశమైంది. అనంతరం పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ హైదరాబాద్లో 450 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. దీంతో నగరంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ పార్క్ను క్యాపిటల్ ల్యాండ్ నిర్మించనుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, బ్లూచిప్ కంపెనీల డిమాండ్కు అనుగుణంగా ఈ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. హైదరాబాద్లోని ప్రముఖ బిజినెస్ పార్కులైన ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్, ఎవియాన్స్ హైదరాబాద్, సైబర్ పెరెల్ వంటివి క్యాపిటల్ ల్యాండ్ నిర్మించినవే. హైదరాబాద్లో ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చే విధంగా 25 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్ 2వ దశ నిర్మాణాన్ని ఈ ఏడాది ప్రారంభించి 2028వ సంవత్సరానికల్లా పూర్తి చేసేలా ప్రణాళిక రచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వ్యాపార వృద్ధిలో హైదరాబాద్ దూసుకువెళుతోందని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు తెలిపారు. బిజినెస్ హబ్గా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయి కానుందని వివరించారు. క్యాపిటల్ హబ్ రాకతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మాణానికి సింగపూర్ అనుసరించిన ఉత్తమ పద్ధతులను పాటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. ఆ దేశ పర్యటనలో భాగంగా ఆయన సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు. నది పునరుజ్జీవం, నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను సీఎం పరిశీలించారు. నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించే పద్ధతులు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సింగపూర్ పద్ధతులను అనుసరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బనిగండ్లపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించగా ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ నెల 26 నుంచి మొదలు కానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎంపిక చేస్తారని భట్టి విక్రమార్క తెలిపారు. లబ్ధిదారుల జాబితా ఎక్కడో తయారు కాదని, ఇందులో అపోహలు, అనుమానాలు పెట్టుకోకండని భట్టి స్పష్టం చేశారు. చాలా గ్రామాల్లో
హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలో ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి అందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు, గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకుని ఊరంతా సర్వే చేస్తారు. రైతు భరోసా గాని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గాని, రేషన్ కార్డులు గాని, లేకపోతే ఇందిరమ్మ ఇళ్లు గాని, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకుని ఫైనల్ గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన నియమం ఏంటి మంజూరైనటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షంలో. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్లో హౌసింగ్ సహాయక ఇంజనీర్లు వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ విభాగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. గృహ నిర్మాణ విభాగాన్ని రోడ్లు భవనాల శాఖలో కలిపిందని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ విభాగాన్ని పునరుద్ధరిస్తామన్న మంత్రి ఇతర శాఖల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు మాతృశాఖకు తిరిగి వస్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్న ఆయన ఈ పథకాన్ని విజయవంతం చేయడంలో అందరూ ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం ఇవ్వబోతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అద్మతుల్లా హుస్సేనీతో కలిసి దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఈ పథకాన్ని బీఆర్ఎస్ విస్మరించిందన్న ఆయన 40 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు మళ్లీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన జాన్పహాడ్ దర్గా అంటే ప్రత్యేక అభిమానమని తెలిపిన ఆయన ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రం 26వ తారీఖు మొదలై ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్క రేషన్ కార్డు కూడా తీసివేయడం స్పష్టమైన ప్రకటిస్తున్నా. రేషన్ కార్డు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వం రేషన్ కార్డు అర్హులందరికీ ఇవ్వాలనే ఎక్సర్సైజ్ చేపట్టలేదు. దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకుని ఓడిపోతున్నాము. ప్రజాపాలన దరఖాస్తులకు సైతం రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం బీఆర్ఎస్ విజయమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా అని ప్రశ్నించారు. ప్రజాపాలన దరఖాస్తులే కాదు, మీ సేవా దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పెరిగిన ద్రవ్యోల్బణం ఆధారంగా రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి పెంచాలని సూచించారు. పల్లెలు, పట్టణాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 20 రోజుల పనిదినాల నిబంధన తొలగించాలని, భరోసా పథకాన్ని ఉపాధి హామీకి లింక్ చేయకుండా అర్హులైన అందరికీ వర్తింపచేయాలని కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఖచ్చితమైన ఉదాహరణ అని మాజీ మంత్రి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్తో కలిసి ఉన్నంతకాలం కేజ్రీవాల్ను తెలివైన, మచ్చలేని నాయకుడిగా చూశారన్న ఆయన ఒంటరి పోరుకు సిద్ధపడగానే కేజ్రీవాల్ దోషి, నేరస్తుడైపోయాడని వ్యాఖ్యానించారు. కలిసి ఉన్నప్పుడు కూటమి కళ్లకు అద్భుతంగా కనిపించిన ఢిల్లీ ఇప్పుడు ఒక డంప్లా కనిపిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ ఓటర్లను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులతో మాట్లాడాలన్నారు.
10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాలను ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు, మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఇవే కాకుండా మరికొన్ని రోడ్లను కూడా త్వరలోనే మంజూరు చేసి వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్ల సౌకర్యం కల్పిస్తామన్నారు. గౌరవెల్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవేలు వచ్చిన సందర్భంగా కొంత నిర్వాసితులకు కొంత సెటిల్మెంట్ చేసేది ఉంది, అది కూడా చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొంత నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది. ఈ రెవెన్యూ మేళా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం. తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రకటించిన తీరుపై అభ్యంతరాలున్నాయని తెలిపారు. పసుపు బోర్డుకు పూర్తి మద్దతు తెలిపిన ఆమె ప్రారంభించిన తీరుపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా పసుపు బోర్డు ప్రారంభించడం బాధాకరమన్నారు. రాజకీయాల కోసమే బోర్డు ప్రకటించారన్న కవిత పసుపు ఆధారిత పరిశ్రమలతో పాటు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము పదే పదే కేంద్రంపై ఒత్తిడి చేయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటైందని, ఎంపీ అరవింద్ తన వల్లే సాధ్యమైందని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది. అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే తాను ముక్కల్లా రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమాలు, అవినీతికి బాధ్యులు ఆ రెండు పార్టీలేనని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసేది బీజేపీ నేతృత్వంలో రాబోతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా జవాబుదారీతనంతో బీజేపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన చూశాం, కాంగ్రెస్ పార్టీ 11 నెలల పరిపాలన చూస్తున్నాం. రెండు పార్టీలు బొమ్మ బొరుసులాగా ఒకే తానుముక్కలాగా దోపిడీ చేస్తున్నటువంటి విషయము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వంచిస్తున్నటువంటి విషయము మనం ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము ఈరోజు అప్పుల రాష్ట్రంగా ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. జరుగుతున్నటువంటి నష్టానికి, దోపిడీకి ఎవరైనా బాధ్యులంటే ఈ రెండు పార్టీలే. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణటువంటి పరిపాలన వస్తుంది. సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చే వారితో విజయవాడ హైవేపై రద్దీ ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్ళకి వెళ్ళి తిరిగి వచ్చే ప్రయాణికులతో విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము విజయవాడకు వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి హైవే మీదుగా భారీగా వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ నుంచి పంతంగి టోల్ ప్లాజాతో పాటు కొర్రపహాడ్ టోల్ ప్లాజాలో కూడా భారీగా రద్దీ నెలకొందని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. అయితే పంతంగి టోల్ ప్లాజా నుంచి ప్రతిరోజు కూడా సుమారు 36,000 వాహనాల పైచీలకు వెళ్తుంటాయి, వస్తుంటాయి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా అయితే ప్రతిరోజు
దాదాపు రెండింతలు అంటే దాదాపు ఒక 70 నుంచి 80 వేల వాహనాలు వెళ్ళినట్లు కూడా NHAI అధికారులు గుర్తించారు. అంతేకాదు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతిరోజు కూడా జాతీయ రహదారులకు అంటే వీళ్ళంతా కూడా NHAI వాళ్ళు టోల్ ప్లాజాల నిర్వహణ చేస్తుంటారు. అయితే టోల్ ప్లాజాల నిర్వహణలో అతి ఎక్కువగా వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలు ఒకటి పంతంగి టోల్ ప్లాజా, రెండోది కుర్రపహాడ్ టోల్ ప్లాజా. ఈ 2 టోల్ ప్లాజాల మీదుగానే భారీగా ప్రయాణికులు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ఈ నెల 9, 10, 11, 12, 13 తేదీల్లో ప్రతిరోజు కూడా దాదాపు 2 కోట్ల పైచిలకు అదనపు ఆదాయం వచ్చినట్లు కూడా చెప్తున్నారు. ఇక ప్రయాణికులు కూడా సొంతంగా వెళ్ళేటువంటి ప్రయాణికులుగా కూడా భారీ సంఖ్యలో ప్రయాణించినట్లు కూడా NHAI అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక ఆర్టీసీ కూడా సొంతూళ్ళకి వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 6,432 ప్రత్యేక బస్సులను నడిపించింది. అవి కూడా ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా నడిపించింది. అయితే ఈ ప్రైవేటు అయితే మొత్తానికైతే ఈ సొంతూళ్ళకి వెళ్ళే ప్రయాణికులతో ఈ విజయవాడ హైవే అయితే రద్దీగా మారినటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. భారీ సంఖ్యలో అయితే వాహనాలు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే ఈ నెల 19 అంటే ఇవాళ రేపు కూడా భారీ సంఖ్యలో సొంతూళ్ళకి వెళ్ళినటువంటి ప్రయాణికులంతా కూడా తిరిగి వచ్చేందుకు అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు ప్రత్యేక సర్వీసులను నడిపిస్తుంది. అంతేకాదు సొంతంగా వచ్చేటువంటి ప్రయాణికులతో కూడా ఈ విజయవాడ హైవే అయితే రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ తాజా పరిస్థితులు ఓవర్ టు యు. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించి ఓటింగ్ ప్రక్రియను ఆధునికీకరించిందని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతిక శక్తితో ప్రజల ఓటింగ్ శక్తిని ఈసీ మరింత పెంచిందని కొనియాడారు. నిష్పాక్షికమైన పోలింగ్ ప్రక్రియకు నిబద్ధతను కూడా చూపించిందని చెప్పారు. 118వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రధాని మాట్లాడారు. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రిపబ్లిక్ డే దృష్ట్యా ముందుగానే వచ్చిందని చెప్పారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకోనుందని ప్రధాని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్తో పాటు అంబేద్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీలతో సహా కొంతమంది సభ్యుల ఆడియో క్లిప్లను ప్రధాని ప్లే చేశారు. వారు ప్రోత్సహించిన విలువలను అందులో ప్రముఖంగా ప్రస్తావించారు. రాజ్యాంగ నిర్మాతల ప్రేరణతో వారు గర్వపడే భారత్ను నిర్మించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని ప్రధాని తెలిపారు. మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకునే ఉత్సవమని వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ పిక్సెల్ తొలి ప్రైవేట్ ఉపగ్రహం కాన్స్టెల్లేషన్ ఫైర్ఫ్లైని విజయవంతంగా ప్రయోగించిందని ప్రధాని మోదీ తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై కత్తిదాడి చేసిన నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని బంగ్లాదేశ్కు చెందిన 30 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హిరానందిని ఎస్టేట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని, 6 నెలల కింద ముంబైకి వచ్చి చిన్న తరహా పనులు చేశాడని చెప్పారు. నిందితుడిని బాంద్రా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి కేసులో నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇంతకు ముందు 2 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారికి కత్తిదాడి ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. 30కి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడి పట్టాయి. ఆఖరికి ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో థానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హిరానందిని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతోనూ సమాచారాన్ని రాబట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పినట్టు పోలీసులు తెలిపారు. తొలుత విజయ్ దాస్ గా, తర్వాత బిజయ్ దాస్ గా, ఆ తర్వాత మహమ్మద్ ఎలియాస్ గా పేర్కొన్నాడని చెప్పారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని పేర్కొన్నారు. నిందితుడికి సంబంధించిన వస్తువుల ఆధారంగా బంగ్లాదేశ్కు చెందినవాడని పోలీసులు తెలిపారు. దుండగుడు బంగ్లాదేశ్లోని ఝాలోకటి ప్రాంతానికి చెందినవాడని చెప్పారు. ముంబైలో 6 నెలలుగా ఉంటున్నాడని, కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పేర్కొన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ పనిచేశాడని చెప్పారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంటిలోకి దుండగుడు వెళ్లాడని,
బాలీవుడ్ నటుడి ఇంట్లోకి వెళ్లినట్లు అతడికి తెలియదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. దొంగతనం, హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హనుమకొండ, వరంగల్ వాసులకు లలితా జ్యువెలరీ అందుబాటులోకి వచ్చింది. రాయ్పురా మెయిన్ రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన లలితా జ్యువెలరీ మాల్ను వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ వ్యాపార కేంద్రంగా మారిందని ఎంపీ కడియం కావ్య చెప్పారు. 57వ షోరూంను హన్మకొండలో ప్రారంభించడం ఆనందంగా ఉందని లలితా జ్యువెలరీస్ చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ కమర్షియల్ సిటీగా వరంగల్ మారుతున్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. వరంగల్ని చూస్ చేసుకున్నటువంటి మన కిరణ్ సార్కి, అలాగే వారి శ్రీమతి హేమ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేవలం ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ పెట్టడమే కాకుండా దాదాపు 300 మందికి ఇక్కడ వరంగల్ వాసులకే ఉపాధి కల్పిస్తున్నారని చెప్పడం జరిగింది. అందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 57వ షోరూము ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. క్వాలిటీ గురించి మీరు ఏం ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే అంతా 916 హాల్ మార్క్, దాని మీద సింబల్, నంబర్స్, ఇప్పుడు కొత్తగా ఒకటి క్యూఆర్ కోడ్ వచ్చింది. దాని మీద కోడ్ వేస్తే ఆ జ్యువెలరీ ఏముంది అనేది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసింది కూడా మీకు డీటెయిల్ వస్తుంది. అది మీ ఫోన్లో వస్తుంది. సో అది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలా.